ఈరోజు ముక్తికి మెట్లు అనే సిరీస్లో 14వ భాగం మోక్షానికి భావం ప్రధానం మాత్రమే. అంటే మనం చేసిన పని కంటే ఆ పని చేయడానికి వెనకున్న భావమే మనకి ఈ సాధనలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఓ వ్యక్తిని కత్తితో గాయపరచడం తప్పు, కానీ ఓ డాక్టర్ ఆ పని చేస్తే తప్పు లేదు. ఎందుకంటే అతనికి భావం ఆ వ్యక్తిని కాపాడటమే కానీ గాయపరచడం కాదు. కనుక అది పాపం కాదు. ఆ ఆపరేషన్ సఫలం కాక ఆ వ్యక్తి చనిపోయాడనుకుంటే ఆ పాపం డాక్టర్కి అంటుతుందా? లేదు. ఎందుకంటే అతని భావం మంచిదే కనుక ఏ పాపము అంటదు. అదే అతని వ్యక్తిగత ద్వేషం పెట్టుకొని ఆ పని చేస్తే అప్పుడు పాపం వస్తుంది. డాక్టరు ఎప్పుడు వైద్యం ఓ నిమిత్త మాత్రగానే చేస్తాడు. రోగికి తగ్గిందని పొంగిపడు చావును కూడా చాలా తేలిగ్గాను సహజంగానే తీసుకుంటాడు. మనము అలా ఉండగలగాలి. ఏ పుణ్యము పొగడ్తలు ఆశించక నిర్మలమైన భక్తితో సేవ చేస్తే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. వీరు ఉత్తములు, జ్ఞానులు. అధములు, మధ్యములు, ఉత్తములు చేసిన సేవ పని ఒకటే, కానీ వారి వారి భావాలు బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. ఏ ఉద్దేశము మనసులో పెట్టుకొని పని చేస్తున్నారో ఆ ఉద్దేశ పనిని మంచికి గాని చెడుకు గాని మలుచును. ప్రజలు గుర్తించాలని బ్రతకవద్దు. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. భగవంతుడు గుర్తించాలా బతకండి. అప్పుడే ప్రకృతి మనకు సహాయం చేస్తుంది. వీరంతా నా వారు, నా సొంతం అనే భావంతో మీరు మీ కుటుంబాన్ని పోషిస్తే అది మీకు బంధమయ్యి మీకు పాపపుణ్యాలు తెచ్చిపెడతాయి. అలా కాక వీరంతా దైవాంశులు, వీరికి సేవ చేయడానికి భగవంతుడు నన్ను నియమించాడు, నేను నా కుటుంబంలో ఉద్యోగిని అన్న భావంతో మీ ఇంటి పనులు చేసుకోండి. అప్పుడే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. కనుక పనికి భావమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కర్మలు మిమ్మల్ని బంధించవు. ఆ కర్మఫలంపై మీకు ఆసక్తి ఉంది చూశారు కదా, అది బంధిస్తుంది. బంధించడం అంటే మరో జన్మనిస్తుందని అర్థం. ప్రతి పనికి ఓ ఫలితం ఉంటుంది. నీ పూర్వజన్మ కర్మను బట్టి నీకు ఏది రావాలో అది వస్తుంది. దానికి మనమేమీ చేయలేము. ఆ వచ్చిన దాన్ని ఏ మమకారం లేకుండా, లేక ఇంకా ఎక్కువ కావాలనే కోరిక లేకుండా తీసుకుంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సి రాదు. అలా కాక ఎంతో ఆసక్తితో దాన్ని ఆస్వాదించి అది పోయేటప్పుడు బాధపడి ఇలా మన తీరు ఉంటే మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. కనుక ఏ పని ఏ భావంతో చేయాలో తెలుసుకొని చేస్తే అది మిమ్మల్ని బంధించదు కదా. అంతఃకరణ శుద్ధినిచ్చి ముక్తికి ద్రోహం చేస్తుంది. ఉద్దేశాన్ని బట్టి పని యొక్క విలువ మారుతూ ఉంటుంది. కత్తిని ఎలా వాడాలో తెలుసుకొని వాడితే నష్టం ఉండదు. తెలుసుకోకుండా వాడితేనే గాయపరుస్తుంది. కర్మలు కూడా అంతే. మనం బంధించటానికి, విడుదల చేయటానికి కూడా కర్మలే కారణం. తాడుని చేతులకు ఒకవైపు తిప్పితే బంధింపబడతాము. అదే దాన్ని మరోవైపు తిప్పితే విడుదలవుతాము. అలాగే అవే పనులు ఏ భావంతో చెయ్యాలో ఆ భావంతో చేస్తే ముక్తిని పొందుతాము. ఏ భావంతో చేయకూడదో ఆ భావంతో చేస్తే బంధింపబడతాము. బుద్ధి ప్రాపంచిక విషయాలతో తిరిగి బంధము, బుద్ధి దైవం వైపు తిరిగితే మోక్షం. మనం చేసే ప్రతి పని ఈశ్వరార్పణతో బుద్ధితో చేస్తే లేదా శ్రీకృష్ణార్పణ మస్తు అనుకుంటే ఆ పని యజ్ఞమైపోతుంది. ఆ కర్మలు నిన్ను అంటుకోవు. ఓ బాలిక నది దాటడానికి ఇబ్బంది పడుతుంది. ఓ గురు శిష్యులు అక్కడ వచ్చారు. ఆమె ఇబ్బందిని చూసి ఆ గురువుగారు ఆమెను ఎత్తుకొని నదిని దాటించారు. ఆ శిష్యుడికి అలజడి మొదలైంది. మన బ్రహ్మచారులం, ఆదుకునేవారిని ఆడవారిని తాకకూడదే, అలాంటిది గురువుగారిని ఆమెను ఎత్తుకున్నారు. తప్పొప్పులు చెప్పే గురువుగారు ఇలా ఇలా చేశారనుకుంటూ ఆ రాత్రంతా గడిపాడు ఆ శిష్యుడు. మరునాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం వెల్లడించాడు. దానికి గురువుగారు, నేను నిన్నే ఆ అమ్మాయిని దింపేశానే, మీరు ఇప్పటి వరకు మోస్తానే ఉన్నారా అని అడిగారు. అంటే నాకంటే ఎక్కువసేపు మీ భావాలతో ఆ అమ్మాయిని ఇంకా మోస్తున్నానని చెప్పాడు. అప్పుడు శిష్యుడికి జ్ఞానోదయమైంది. గురువుగారి భావం ఆ అమ్మాయికి సహాయం చేయటం మాత్రమే. మంచి భావంతో చేస్తే పని తప్పు కాదు. మమకార భావంతో చేస్తేనే పని బంధం కల్పిస్తుంది. మమకారం లేకుండా చేసే పని ఏ విధంగానూ కర్తను బంధించదు. తాను చేస్తున్నాననే భావన లేకుండా పని చెయ్యాలి. అప్పుడు కూడా పనులు బాగానే జరుగుతాయి. కర్మ మనకు అంటదు.
కాబట్టి మీ భావం మార్చుకోండి చాలు, ఇంకేమీ మారక్కర్లేదు. ముక్తికి భావం మాత్రమే ప్రధానమని గుర్తుంచుకోండి. మీ కుటుంబాన్ని పోషించుకోండి, కానీ ఓ ఉద్యోగిలాగా బాధ్యతతో చెయ్యండి. మితిమీరిన ప్రేమతో కాదు. అన్ని పనులు చేసుకోండి, కానీ చేయించేది ఆ పరమాత్మ అన్న భావంతోనే చేయండి. కుటుంబ సభ్యులను దైవాంశులనే భావంతో సేవ చేయండి. ఆ కర్మ మిమ్మల్ని అంటుకోదు.